నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఒత్తిడిని జయిస్తే మీరే విజేత. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలవబోతున్నాయి. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్ పిల్లలు పరీక్షలకు సన్నద్ధమవడంలో మునిగిపోయారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సైతం పరీక్షలు పెద్ద సవాలు. ఈ సమయంలో సరైన సమయపాలన, అధ్యయన వ్యూహాలు పాటించాలి. ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని కూడా జయించాలి. మరి విద్యార్థిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభ పాఠవాలను వెలికితీసి సమాజానికి గుణాత్మక పౌరుడిని అందించి జాతి సంపదను సమున్నతంగా పెంచడానికి ఉపయోగపడే అద్భుతమైన నిచ్చెనలే పరీక్షలు. అసలు పరీక్షలు లేకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఒత్తిడే ఉండదు కదా అనుకోవచ్చు. కానీ అకాడమిక్, ప్రాక్టికల్, పోటీ పరీక్షలు లేకుండా ప్రతిభావంతులైన వ్యక్తులను ఎంపిక చేయడం కష్టం. పరీక్షలు సంక్రాంతి పండుగ లాంటివి. రైతు ఏడాదంతా పడ్డ కష్టానికి ధాన్యం అనే ఫలితం సంక్రాంతికి ఇంటికి వస్తుంది. అలాగే విద్యార్థి సంవత్సరం అంతా జ్ఞాన సముపార్జనకు అంటే నాలెడ్జ్ గెయిన్కి చేసిన పరిశ్రమకు ఫలితంగా మార్కులనే ధాన్యరాశులు మెమోల రూపంలో అందుతాయి. నాగరిక ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులు, నాణ్యత గల వస్తు సేవల కోసం పరీక్షలు తప్పనిసరి. అందుకే పరీక్షలంటే భయపడకుండా ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవాలి. అంటే పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటే హ్యాపీగా మనం ఎగ్జామ్స్ రాసి దానికి సంబంధించిన రిజల్ట్ కూడా తీసుకోవచ్చు. సమాన ప్రాధాన్యం అని చెప్తున్నారు. పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు తోటి విద్యార్థుల కన్నా కాస్త అదనపు ఉపయుక్త సమాచారం జోడించి, అంటే కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ జోడించి అందమైన దస్తూరితో రాసేవారు గరిష్టంగా మార్కులు సాధిస్తారని నిపుణులు చెప్తున్నారు. మంచి నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి రాస్తే మంచి మార్క్స్ వస్తాయని చెప్తున్నారు. విద్యార్థులు రోజులో ఎప్పుడు ఎక్కువ ఉత్సాహంగా ఉంటారో గుర్తించాలి. ఆ సమయం ఎక్కువ కష్టంగా భావించే సబ్జెక్టుకు కేటాయించాలి. ఆ తర్వాత సమయంలో ఆసక్తికరమైన సబ్జెక్టులు అభ్యసించాలి, అంటే చదవాలి. ఎక్కువ అలసట లేదా ఒత్తిడి ఉన్నప్పుడు అత్యంత సులభంగా ఉండే సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, కేటాయించిన మార్కులు ఎన్ని, ఏ ప్రశ్నకు ఎంత సమయం ఇవ్వాలి వంటి విషయాలు గుర్తుంచుకోవాలి. పరీక్ష హాలుకు కనీసం అరగంట ముందే చేరుకోవడం ద్వారా ఆందోళనను తగ్గించుకోవచ్చు, ఒత్తిడిని కూడా నివారించవచ్చు. అదనపు ప్రశ్నలకు జవాబులు రాయకుండా ఉన్న సమయం అవసరమైన ప్రశ్నలకే కేటాయించాలి. ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయం కేటాయించడం కూడా వృధానే అని గ్రహించాలి. ప్రతిరోజులాగే పరీక్ష ముందు రోజు కూడా తప్పకుండా కంటి నిండా నిద్రపోవాలి. పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిరోజు చదువు కోసం నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించాలి. అదే పనిగా గంటలు చదవకుండా మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. చదువు, ఆటపాటలు, నిద్రకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. కీలకమైన ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తూ కష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. అంటే ఏం డౌట్లున్నా అది క్లియర్ చేసుకోవాలి. టీచర్ల దగ్గర అయినా సరే, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ల దగ్గర అయినా సరే సానుకూల దృక్పథంతో ఉండాలి. అంటే పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. విద్యార్థి మెదడు, శరీరం చురుగ్గా పనిచేయాలంటే పౌష్టికాహారం అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. విజయం అనేది కేవలం చదువుపైనే కాకుండా ఆహారం, నిద్ర, విశ్రాంతి, సానుకూల దృక్పథం వంటి ఇతరత్ర అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. సులభంగా జీర్ణం కాని ఆహారం, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు, స్మార్ట్ ఫోను, టీవీ, వినోదం వంటి వాటికి పరీక్షలు అయ్యే వరకు దూరంగా ఉంటే మంచిది. పరీక్షలను ఒత్తిడిగా కాకుండా విజయ అవకాశంగా భావించి ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ఎదుర్కొనేవారు ఎప్పుడు విజయం సాధిస్తారు. సరైన నిద్ర, వ్యాయామం, ధ్యానం వంటి వాటితో పరీక్షార్థులు తమ ఆరోగ్యం, మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవాలి. ఒత్తిడిని పరిమితం చేయడం కోసం అప్పుడప్పుడు సంగీతం వినడం, మిత్రులతో గడపడం, హాబీలకు సమయం కేటాయించడం వంటి పద్ధతులను అనుసరించాలి. పరీక్షలు అయ్యే వరకు పదే అదే అనే పునశ్చరణ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎప్పటికప్పుడు మనం చదువుకున్నవి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది.
విషయాలను బట్టి పట్టకుండా, అంటే సబ్జెక్టులను ఎప్పటికప్పుడు బట్టి పట్టకుండా వాటిని అర్థం చేసుకొని చదివితే బాగా గుర్తుంటాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షల వేళ అధిక సమయం కేటాయించి వారిలో ధైర్యం నింపాలి. పిల్లలను వేరే విద్యార్థులతో పోల్చకూడదు. విద్యార్థులు సైతం తమతోనే తమకు పోటీ అని గుర్తించి అన్ని సబ్జెక్టులను బాగా చదివి పట్టు సాధించాలి. పరీక్షల సమయం ఓ సవాలు అయినప్పటికీ సరైన ప్రణాళికలు, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విద్యార్థులు తమ అధ్యయన యాత్రలో ఉత్తమ ఫలితాలను సాధించగలరు అని డాక్టర్ వంగీపురం శ్రీనాథచారి గారు రాసిన ఇది ఒత్తిడిని జయిస్తే మీరే విజేత అనే ఆర్టికల్. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ ఒత్తిడికి గురి కావద్దు. సానుకూల దృక్పథంతో సరైన టైం ఇచ్చి, సరైన సమయం ఇచ్చి అన్ని విధాల ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా విజయం పొందుతారు. ఒత్తిడికి గురై ఉన్నాయి మర్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అసలు పని చేయకండి. ఎగ్జామ్స్ అనేది ఈసారి ఫెయిల్ అయితే ఇంకోసారి రాసుకోవచ్చు, 10కి 20 సార్లు రాసుకోవచ్చు. అంతకుమించి టకీమని ఇప్పటికిప్పుడే పాస్ కావాలంటే చదివితేనే పాస్ అవుతాం, అది విషయం మర్చిపోవద్దు. సానుకూల దృక్పథంతో ఉండి మంచిగా ఫుడ్ తీసుకొని మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతాం, ఈ విషయం మర్చిపోవద్దు. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.